రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, గాంధారి మండలాలకు చెందిన అంగన్వాడీల ఆయాలు, టీచర్లు కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంచుతూ వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేయాలని కోరారు. హెల్పర్లకు పాత పద్ధతిలోనే పదోన్నతులు కల్పించాలని, గతంలో 24 రోజులు చేసిన సమ్మెకు వేతనం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు నెల జీతం 18,000కు పెంచుతామని, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా పైగా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కారణంగా తాము తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ముట్టడి కోసం వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురమ సాయిబాబా ఎమ్మెల్యే మదన్ మోహన్తో ఫోన్లో పలువురు అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్తో అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా, అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర వ్యాప్త సమస్యలని వాటిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురమ సాయిబాబా, ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, గోపీకృష్ణ తదితరులకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి తిరిగి వెళ్లిపోయారు. అంగన్వాడీలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని తెలపడంతో ఎస్ఐ బొజ్జా క్యాచ్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆఫీస్ నుండి కూడా మాకు ఎలాంటి లెటర్ కూడా ఇవ్వకుండా వాళ్ళను విధులకు రానియకుండా చేస్తుండ్రు. కాబట్టి దయచేసి దానికి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఒక హామీ ఇవ్వాలని కూడా మనవి చేస్తున్నాము. మరి గవర్నమెంట్గా మమ్మల్ని గుర్తించాలి. ఎందుకంటే మేము విలేజ్లో ఒక తల్లిలాగా సేవ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము ఆ ఊరికి తల్లి కాబట్టి మా విన్నపంలు అన్నీ కూడా మేము నెరవేర్చాలని మేము అంటున్నాము. కాబట్టి మరి ముఖ్యంగా మాకు టీఏడిఏలు కూడా లేవు, గ్యాస్ పైసలు కూడా పడతలేవు. ముఖ్యంగా సెంటర్లో మాకు ఏవి అనుకూలంగా లేవు అని మేము చాలా పనులు చేస్తున్నాం. అన్నీ కూడా మా డబ్బులతో కొనుక్కుంటూ చేస్తుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా యాప్ కూడా మాకు ఫోన్ ద్వారా ఎంతో ఇబ్బంది జరుగుతుంది సార్. అది ఒకటే యాప్ పెట్టాలా, అవి రాని వాళ్ళు కూడా చాలా అసలు ఫోన్లే పని చేస్తలేవు. కానీ పని భారం ఎక్కువైపోయి ఫోన్లో యాక్ అయిపోయి మాకు అవి వస్తలేవు. కాబట్టి దయచేసి మాకు అవి ఫోన్లు కూడా దాన్ని చూడాలని మేము గవర్నమెంట్కు అంటున్నాం. ముఖ్యంగా మనకు ఎమ్మెల్యే సార్ మరి అనుకూలంగా అన్నీ అడుగుతాడమని సార్ తోటి మేము మాట్లాడాలని వచ్చినాం. కానీ సార్ లేనందుకు మేము కొద్ది బాధాకరంగా ఉన్నది. సార్ ఖచ్చితంగా మాకు ఇవి అన్నీ కూడా నెరవేర్చాడని నమ్ముతూ మరి సార్కు మేము విన్నపత్రం ఇస్తున్నాం.